హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కామర్స్ గైడ్. ఐ హోప్ ఆల్ ఆర్ బీయింగ్ వెల్. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ సెర్చ్ చేశాను. యూజీసీ నెట్ సెట్ క్లాసెస్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అందుకే నాకేమనిపించిందంటే, ఈ కామర్స్ సిలబస్లో 10 చాప్టర్స్ ఉంటాయి. మామూలుగా మన కామర్స్ సబ్జెక్ట్లో యూజీసీ నెట్ కానీ 10 చాప్టర్స్ ఉంటాయి టోటల్. వాటిని ఒక్కొక్కరిని ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. దాంట్లో భాగంగా నేనేం చేస్తున్నానంటే, ఫస్ట్ బిజినెస్ ఎకనామిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గెట్ డెఫినెట్లీ బెనిఫిట్ ఫ్రమ్ దీనివల్ల ఖచ్చితంగా మీకు ఏదో లాభం ఉంటుంది. అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్. బిజినెస్ ఎకనామిక్స్లో ఫస్ట్ ఏం టాపిక్స్ అంటే లా ఆఫ్ డిమాండ్ కాన్సెప్ట్స్. ఈ లా ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి, దాని యొక్క కాన్సెప్ట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లా ఆఫ్ డిమాండ్లో ఫస్ట్ డిమాండ్ అంటే ఏంటి, మీనింగ్ ఆఫ్ డిమాండ్. ద టర్మ్ డిమాండ్ రిఫర్స్ టు ద క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ దట్ బయర్స్ ఆర్ willing and able to purchase at various prices during a given period of time. Actually, demand ante enti, the quantity of goods and services that buyers are willing and able to purchase at various prices during a given period of time. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో అట్ వేరియస్ ప్రైజెస్ అంటే డిఫరెంట్ ప్రైజెస్, ఒక గూడ్ కానీ సర్వీస్ యొక్క డిఫరెంట్ ప్రైజెస్కి బయ్యర్స్ అనేవాళ్ళు, అంటే ఒక మార్కెట్లో ఎంతమంది కొనగలుగుతారు, ఎంతమందికి విల్లింగ్ ఉంది కొనడానికి, అండ్ మరియు ఏబుల్ టు పర్చేస్, వాళ్ళు కొనగలరా లేదా, ఈ యొక్క క్వాంటిటీని ఆ బయ్యర్స్ ఎంతమంది అయితే కొంటారో కొనడానికి రెడీగా ఉన్నారో వాళ్ళని ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అంటారు అనమాట. అట్ డిఫరెంట్ ప్రైజెస్. The effective demand for a thing depend upon ఒక వస్తువు యొక్క ఎఫెక్టివ్ డిమాండ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే డిజైర్. ఇక్కడ చెప్పుకున్నట్టు విల్లింగ్ అనమాట. ఫస్ట్ ఆ కస్టమర్కి డిజైర్ అనేది ఉండాలి, విల్లింగ్ అనేది ఉండాలి. అండ్ ఆ డిజైర్కి సంబంధించి మీన్స్ టు పర్చేజ్ అంటే ఆ పర్చేజ్ చేయడానికి అతని దగ్గర తగినంత అమౌంట్ అనేది ఉండాలి. విల్లింగ్నెస్ టు యూస్ దోస్ మీన్స్ ఫర్ దట్ పర్చేజ్. అతని దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఆ వస్తువుని కొనడానికి అతనికి ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. ఇక్కడ 3 కాన్సెప్ట్స్. ఫస్ట్ అతనికి ఆ వస్తువు కొనాలనే డిజైర్ ఉండాలి, ఏదైనా ఒక డిజైర్ ఉండాలి. అండ్ రెండోది వచ్చి ఆ వస్తువుని కొనగలిగినంత డబ్బు ఉండాలి, మీన్స్ టు పర్చేజ్. అండ్ థర్డ్ వన్ వచ్చి విల్లింగ్నెస్ టు యూజ్ దోస్ మీన్స్ ఫర్ దట్ పర్పస్. అతని దగ్గర ఉన్న అమౌంట్ని అతను ఆ వస్తువు కొనడానికి విల్లింగ్గా ఉండాలన్నమాట. దీన్ని ఈ మూడింటిని కలిపి వచ్చేదాన్ని ఎఫెక్టివ్ డిమాండ్ అంటారు. అన్లెస్ డిజైర్ ఈజ్ బ్యాకప్డ్ బై ద పర్చేసింగ్ పవర్ ఆర్ ఎబిలిటీ టు పే అండ్ విల్లింగ్నెస్ టు పే, ఇట్ ఈస్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ ఏ డిమాండ్. సపోజ్ మనకి ఏదైనా వస్తువు కొనాలని కోరిక ఉంది, డిజైర్ అనేది ఉంది. సపోజ్ నాకు ఒక బైక్ కొనాలని ఉంది, నా దగ్గర సపోజ్ 50,000 అనుకోండి, నార్మల్గా 80,000 ఉంది, అమౌంట్ కూడా ఉంది. ఐ హ్యావ్ ఎ డిజైర్ టు బై ఏ మోటార్ సైకిల్ అండ్ ఐ హ్యావ్ ద మనీ ఆల్సో, బట్ ఐఎమ్ నాట్ విల్లింగ్ టు బై దట్ ప్రోడక్ట్ ఫర్ దిస్ మనీ. అంటే నా దగ్గర ఉన్న 80,000తో నా దగ్గర అమౌంట్ 80,000 ఉంది, ప్లస్ నాకు డిజైర్ బైక్ ఉంది, బైక్ కొనాలనే డిజైర్ ఉంది. కానీ నాకు ఆ అమౌంట్తో, నా దగ్గర ఉన్న 80,000 అమౌంట్తో ఆ బైక్ కొనాలనే విల్లింగ్ లేదనమాట. అప్పుడు ఏమవుతుంది, అది ఎఫెక్టివ్ డిమాండ్ అనేది కాదనమాట. అది ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ని కన్స్టిట్యూట్ చేయదు. ఈ విధంగా ఈ మూడు ఉంటేనే అది యొక్క ప్రోడక్ట్కి డిమాండ్ అనేది కన్స్టిట్యూట్ అయిపోతుంది. అలా డిమాండ్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, we mean the various quantities of a given commodity or service which consumers would buy in one market. ఏదైనా ఒక మార్కెట్లో కన్జ్యూమర్స్ బై చేస్తున్న కొనాలనుకుంటున్న క్వాంటిటీస్, గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ, కమోడిటీ కానీ సర్వీసెస్ కానీ, వాటి యొక్క క్వాంటిటీస్ అనేది ఏ విధంగా ఉంటాయంటే ఒక పీరియడ్, డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 1 వీక్ కానీ, 1 డే కానీ, 1 మంత్ కానీ, 1 ఇయర్కి కానీ ఏ విధంగా చేంజెస్ అవుతుందంటే అట్ వేరియస్ ప్రైజెస్.
ఆ క్వాంటిటీస్ అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే అట్ వేరియస్ ప్రైజెస్ కానీ ఆ గూడ్స్ యొక్క సర్వీసెస్ యొక్క ప్రైజెస్ మీద ఆధారపడి ఉంటాయి. అలాగే అట్ వేరియస్ ఇన్కమ్స్ ఆర్ అట్ వేరియస్ ప్రైజెస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్. ఈ వేరియస్ ఇన్కమ్స్ అంటే అదే ఆ బయర్స్ యొక్క ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది. అట్ వేరియస్ ప్రైజెస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్, దీనికి సంబంధించిన సపోజ్ మన కమాడిటీకి సంబంధించిన వేరే రిలేటెడ్గా ఏవైనా ఉంటే ఆ గూడ్స్ యొక్క ప్రైజెస్ మీద కూడా ఈ క్వాంటిటీస్ అనేది డిమాండ్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్, law of demand is known as the first law in market. Law of demand shows the relationship between price and quantity demanded of a commodity in the market. ఈ లా ఆఫ్ డిమాండ్ అనేది ఏం తెలియజేస్తుందంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ ఏ కమోడిటీ ఇన్ ద మార్కెట్. ప్రైస్కి అండ్ డిమాండ్కి యొక్క మధ్య రిలేషన్షిప్ని ఈ లా ఆఫ్ డిమాండ్ అనేది తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్, దీనికి మార్షల్ యొక్క డెఫినేషన్ అంటే ద అమౌంట్ డిమాండెడ్ ఇంక్రీజెస్ విత్ ద ఫాల్ ఇన్ ప్రైజెస్ అండ్ డిమినిషెస్ విత్ ద రైజ్ ఇన్ ప్రైజెస్. మార్షల్ యొక్క డెఫినేషన్ ప్రకారం ఏంటంటే డిమాండ్ అనేది ఇంక్రీజ్ విత్ ద ఫాల్ ఇన్ ప్రైస్. ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైస్ అనేది తగ్గితే డిమాండ్ అనేది పెరుగుతుంది. అలాగే ఆ డిమాండ్ అనేది తగ్గుతుంది ఎప్పుడంటే ఆ యొక్క గూడ్ యొక్క సర్వీస్ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు. అకార్డింగ్ టు సామ్యుల్సన్, లా ఆఫ్ డిమాండ్ స్టేట్స్ దట్ పీపుల్ విల్ బై మోర్ అట్ లోయర్ ప్రైస్ అండ్ బై లెస్ అట్ హైయర్ ప్రైస్. సేమ్ డెఫినేషన్. లా ఆఫ్ డిమాండ్ అనేది ఏం చేస్తుందంటే ఈ పీపుల్ ప్రజలు విల్ బై మోర్ అట్ లోయర్ ప్రైస్, వస్తువు యొక్క గూడ్స్ యొక్క ప్రైస్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పర్చేజ్ చేస్తారు. అలాగే ఎక్కువ ఉన్నప్పుడు దాని యొక్క ప్రైస్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ పర్చేజ్ చేస్తారు అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, వైల్ అదర్ థింగ్స్ రిమైనింగ్ ద సేమ్ an increase in the price of a commodity will decrease the quantity demand. అదర్ థింగ్స్ రిమైనింగ్ సేమ్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు వేరియస్ ఇన్కమ్స్ అంటే సపోజ్ పీపుల్స్ యొక్క ఇన్కమ్స్ కాన్స్టెంట్గా ఉండాలి. అలాగే రిలేటెడ్ గూడ్స్, సబ్స్టిట్యూట్స్ కానీ కాంప్లిమెంటరీ గూడ్స్ కానీ అన్నీ ఉంటాయి, వీటి యొక్క ప్రైజెస్ కూడా సేమ్గా ఉండాలి. అలాగే టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ కన్స్యూమర్స్ కూడా సేమ్గా ఉండాలి. ఈ రిమైనింగ్ థింగ్స్ అన్నీ సేమ్గా ఉండి ఓన్లీ ఆ ప్రోడక్ట్ కానీ ఆ సర్వీస్ యొక్క ప్రైజ్లో చేంజ్ అయితే, సపోజ్ ఆ ప్రైస్ అనేది ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్, కమోడిటీ విల్ డిక్రీజ్ ద క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ దట్ కమోడిటీ. Suppose increase in the price of the commodity will decrease the quantity demand of that commodity. ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, క్వాంటిటీ డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అలాగే డిక్రీజ్ ఇన్ ద ప్రైస్ విల్ ఇంక్రీజ్ ద డిమాండ్ ఆఫ్ దట్ కమోడిటీ. అలాగే కమోడిటీ యొక్క ప్రైస్ అనేది తగ్గినప్పుడు డిమాండ్ అనేది పెరుగుతుందన్నమాట. దీన్నే లా ఆఫ్ డిమాండ్ అంటారు. సో ద రిలేషన్షిప్ డిస్క్రైబ్డ్ బై ద లా ఆఫ్ డిమాండ్ ఈజ్ అన్ ఇన్వర్స్ ఆర్ నెగటివ్ రిలేషన్షిప్. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు అంటే ప్రైస్కి దాని గూడ్ యొక్క ప్రైస్కి డిమాండ్కి ఎటువంటి రిలేషన్షిప్ ఉంటుందంటే ఇన్వర్స్ రిలేషన్షిప్ అంటే ఆపోజిట్గా ఉంటుంది. అలాగే నెగిటివ్ రిలేషన్షిప్ అని కూడా చెప్పచ్చు. బికాస్ ద వేరియబుల్స్ ప్రైస్ అండ్ డిమాండ్ మూవ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఇట్ షోస్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండ్. ఇది లా ఆఫ్ డిమాండ్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ డిమాండ్ షెడ్యూల్ అంటే ఏంటంటే ఒక ఇండివిజువల్ యొక్క సపోజ్ ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది ఒక టేబుల్ ఫార్మాట్లో చూపించడానికి డిమాండ్ షెడ్యూల్ అంటే అట్ వేరియస్ ప్రైజెస్, దాని యొక్క ప్రైస్ చేంజెస్ని బట్టి ఎంతైతే డిమాండ్ చేంజ్ అవుతుందనే దాన్ని ఒక టేబుల్లో చూపించడానికి డిమాండ్ షెడ్యూల్ అంటారు అనమాట. అండ్ దీని కాన్సెప్ట్ ప్రకారం ద కాన్సెప్ట్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్ మే బి ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది డిమాండ్ షెడ్యూల్స్. ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అనేది ఎలా ఉంటుందంటే ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ క్వాంటిటీస్ ఆఫ్ కమోడిటీ పర్చేస్డ్ బై ఏ ఇండివిజువల్ కన్జ్యూమర్ అట్ డిఫరెంట్ ప్రైజెస్. ఇది ఏం తెలియజేస్తుందంటే అట్ లిస్ట్ ఆఫ్ క్వాంటిటీస్ ఆఫ్ కమోడిటీ ఒక డిఫరెంట్ ప్రైజెస్ దగ్గర, ఒక ప్రోడక్ట్ డిఫరెంట్ ప్రైజెస్ దగ్గర ఒక ఇండివిజువల్ అనే అతను ఎంత క్వాంటిటీ ఆ ప్రోడక్ట్ని ఎంత క్వాంటిటీ పర్చేజ్ చేస్తాడు అనేదాన్ని ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ అంటారు. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద డిమాండ్ షెడ్యూల్ ఆఫ్ అన్ ఇండివిజువల్ కన్జ్యూమర్ ఫర్ యాపిల్. సపోజ్ యాపిల్ యొక్క ప్రైస్ 10 రూపీస్ ఉందనుకోండి, ఒకటే పర్చేస్ చేస్తాడు అనమాట. ఒకవేళ 8 ఉందనుకోండి 2 అంటే ఇంక్రీజ్ చేస్తాడు. అలాగే 6 రూపీస్ ఉంటే 3, 4 రూపీస్ ఉంటే
4 పర్చేజ్ చేస్తాడు. 2 రూపీస్ అయితే 5 రూపీస్ పర్చేజ్ చేస్తాడు. 5 యాపిల్స్ అనేది తీసుకుంటాడు అనమాట. ఈ విధంగా ప్రైస్ తగ్గే కొద్దీ ద క్వాంటిటీ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే లా ఆఫ్ డిమాండ్ అంటారు అనమాట. ప్రైస్ తగ్గే కొద్దీ ఏమవుతుందంటే ఇక్కడ క్వాంటిటీ డిమాండ్ అనేది పెరుగుతుందన్నమాట. సపోజ్ దీన్ని రివర్స్లో తీసుకుంటే ప్రైస్ పెరిగే కొద్దీ రివర్స్ అవుతుందన్నమాట. సపోజ్ 2 రూపీస్ దగ్గర 5 తీసుకుంటాడు, 4 రూపీస్ ఉంటే 4 తీసుకుంటాడు. అట్లా ఇది డిక్రీజింగ్ పొజిషన్. అదే ఇంక్రీజింగ్ పొజిషన్లో తీసుకుంటే ఇది అమౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. క్వాంటిటీ డిమాండ్ అనేది తగ్గుతూ వస్తుంది 5 4 3 2 1 అని. అండ్ నెక్స్ట్ దీన్ని గ్రాఫిక్ ఫార్మేట్లో ఎలా చూపిస్తామంటే when a price falls from 10 to 8, ఇంతకుముందు చెప్పుకున్నట్టు 10 to 8 వచ్చింది అనుకోండి, 10 to 8 the quantity demand increases from 1 to 2. 10 నుంచి 8కి ప్రైస్ అనేది తగ్గినప్పుడు ఏమవుతుందంటే అతను 2 పర్చేజ్ చేస్తున్నాడు. 10 రూపీస్ దగ్గర 1 పర్చేజ్ చేసే అతను 8 రూపీస్ దగ్గరికి వచ్చేసరికి 2 పర్చేజ్ చేస్తున్నాడు. అంటే దాని యొక్క డిమాండ్ అనేది పెరిగిందనమాట. దాని క్వాంటిటీ అనేది 2 క్వాంటిటీ అంటే ఫస్ట్ 1 కొన్నాడు, తర్వాత 2 కొంటున్నాడు ప్రైస్ తగ్గే కొద్దీ. ఈ విధంగా ఏమవుతుంది 6 రూపీస్ దగ్గర 3, 4 రూపీస్ దగ్గర 4, 2 రూపీస్ దగ్గర 5. ఈ విధంగా ఏమవుతుందంటే దాని యొక్క క్వాంటిటీ డిమాండ్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. దాని యొక్క యూసేజ్, ఒక రకంగా చెప్పాలంటే డిమాండ్ అంటే యూసేజ్ అనమాట. ఈ విధంగా దీని పాయింట్ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది లైన్, ఈ లైన్ ఏమంటారు డిమాండ్ కర్వ్ అంటారు అనమాట. ఇది ఏం తెలియజేస్తుందంటే అట్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ అట్ వేరియస్ ప్రైజెస్. ఎలాగంటే సపోజ్ ఇది ఏ విధంగా ఉంటుందంటే నెగిటివ్ స్లోప్, అంటే ఈ విధంగా డౌన్వర్డ్ స్లోప్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్. The demand curve DD shows inverse relationship between the price and demand of the apple. Due to this inverse relationship, demand curve slopes downward from left to right and left to right. This kind of slope is also called negative slope. దీన్ని నెగిటివ్ స్లోప్ అని కూడా చెప్పొచ్చు. లెఫ్ట్ టు రైట్ వస్తుంది కాబట్టి, అంటే డౌన్వర్డ్ స్లోప్ ఈ విధంగా ఉంది కాబట్టి. ఇది డిమాండ్ కర్వ్. అండ్ ఒక టేబుల్ ఫార్మాట్లో చూపించేదాన్ని డిమాండ్ షెడ్యూల్ అంటారు. అలాగే గ్రాఫిక్ ఫార్మాట్లో చూపించేదాన్ని డిమాండ్ కర్వ్ అంటారు. అండ్ మార్కెట్ డిమాండ్ షెడ్యూల్, ఇంతకుముందు మనం చూసింది ఒక ఇండివిజువల్. అదే మార్కెట్లో అంటే సో మెనీ కన్జ్యూమర్స్ ఉంటారు. వాళ్ళందరినీ రిప్రజెంట్ చేసే టేబుల్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసే మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అంటారు. మొత్తం మార్కెట్ గురించి చెప్పినప్పుడు మార్కెట్ డిమాండ్ షెడ్యూల్. దీన్ని ఎట్లా ఉంటుందంటే కన్జంప్షన్, దీని ప్రకారం ఎలా ఉంటుందంటే మార్కెట్ డిమాండ్ రిఫర్స్ టు ద టోటల్ డిమాండ్ ఆఫ్ ఎ కమోడిటీ బై ఆల్ ద కన్స్యూమర్స్. మార్కెట్లో ఎవరు ఉంటారు? సప్లయర్స్ ఉంటారు, డీలర్స్ ఉంటారు, రిటైలర్స్ ఉంటారు, కన్స్యూమర్స్ ఉంటారు, ఇలా రకరకాలుగా ఉంటారు. అంటే ఏజ్డ్ పీపుల్, ఇలా ప్రతి పాయింట్ని కన్సిడర్ చేసినప్పుడు దాని యొక్క డిమాండ్ ఏ విధంగా ఉండొచ్చు. ఇట్ ఈస్ ద అగ్రిగేట్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ ఫర్ ఏ కమోడిటీ బై ఆల్ ద కన్స్యూమర్స్ ఇన్ ద మార్కెట్. ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ షెడ్యూల్. సపోజ్ ఇంతకుముందు తీసుకునే ఎగ్జాంపుల్, ప్రైస్ అనేది 10 రూపీస్ ఉన్నప్పుడు ఏ అనే అతను 1 కొంటాడు, బి అనే అతను 2 కొంటాడు. మేబీ ఇతని దగ్గర డబ్బులు ఎక్కువ ఉండొచ్చు కాబట్టి ఇతను 2 కొంటాడు. సి దగ్గర అతను డబ్బులే లేకపోవచ్చు, 0. డి దగ్గర కూడా సేమ్ 0. ఒక డిఫరెంట్ అన్ని మొత్తం కాన్సెప్ట్ అనేది తీసుకున్నప్పుడు, అంటే వాళ్ళ ఇన్కమ్ కానీ, ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్, ప్రైస్ ఆఫ్ అదర్ గుడ్స్ని కన్సిడర్ చేసినప్పుడు, అలాగే వాళ్ళ ఏజ్ని కన్సిడర్ చేసినప్పుడు, సపోజ్ అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసినప్పుడు దాని యొక్క డిమాండ్ ఏ విధంగా ఉన్నది చెప్పడానికి మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అనమాట. అవును, భాగంగా మనం ఏబిసిడి అనే 4 కన్స్యూమర్స్ని తీసుకున్నాం. అండ్ మార్కెట్ డిమాండ్ టోటల్ ఎంత ఉందంటే ఇక్కడ ప్రజెంట్ 10 రూపీస్ దగ్గర టోటల్ మార్కెట్ డిమాండ్ వచ్చి 3 పర్చేజ్ చేస్తారనమాట. అలాగే 8 రూపీస్ దగ్గర ఉన్న ఏ వచ్చి 2, బి వచ్చి 3, సి వచ్చి 1. అలాగే టోటల్ మార్కెట్ డిమాండ్ ఎంత ఉంది? 6 ఉంది. అలాగే 6 దగ్గర 10 పర్చేజ్ చేస్తారు, 4 దగ్గర 14 పర్చేజ్ చేస్తారు, 2 దగ్గర 18 పర్చేజ్ చేస్తారు. ఈ విధంగా మార్కెట్ డిమాండ్ అనేది టేబుల్ ఫార్మాట్లో చూపించడాన్ని మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ అంటారు. ఈ విధంగా సేమ్ మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ కూడా సేమ్. ప్రైస్ తగ్గే కొద్దీ ఏమవుతుంది? మార్కెట్ యొక్క డిమాండ్, వాటి యొక్క ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతూ వస్తుంది.
అలాగే ప్రైస్ రివర్స్ తీసుకున్నప్పుడు ప్రైస్ పెరిగే కొద్దీ డిమాండ్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. సేమ్ అలాగే మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ని గ్రాఫిక్ ఫార్మాట్లో చూపిస్తారంటే సేమ్ ప్రైస్ తగ్గే కొద్దీ 10, 8, 6, 4, 2 ప్రైస్ తగ్గే కొద్దీ 10 దగ్గర 4 మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ ఉండే, 8 దగ్గర వచ్చి 6 రూపీస్ దగ్గర 12 పర్చేజ్ చేస్తారు. అలాగే 4 రూపీస్ దగ్గర 16, 2 రూపీస్ దగ్గర 20 ఇలాగా డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే సేమ్ డౌన్వర్డ్ స్లోపింగ్ లెఫ్ట్ టు రైట్ ఈ డైరెక్షన్లో అనమాట. డౌన్వర్డ్ స్లోపింగ్, నెగిటివ్ స్లోప్ సేమ్. ఇది మార్కెట్ యొక్క డిమాండ్ షెడ్యూల్. మార్కెట్ డిమాండ్ షెడ్యూల్ యొక్క కాన్సెప్ట్ దాని యొక్క ఈ విధంగా టేబుల్ ఫార్మాట్లో వేస్తే దాన్ని మార్కెట్ డిమాండ్ షెడ్యూల్, అలాగే దీని గ్రాఫిక్ ఫార్మాట్లో చూపిస్తే మార్కెట్ డిమాండ్ కర్వ్. నెక్స్ట్ వచ్చి అజంప్షన్స్. దీని లా ఆఫ్ డిమాండ్ యొక్క అజంప్షన్స్ ఏంటంటే ఇంతకు ముందు చెప్పినట్లే అదర్ థింగ్స్ బీయింగ్ ద సేమ్, అదర్ థింగ్స్ బీయింగ్ కాన్స్టెంట్ అనమాట. అదర్ థింగ్స్ బీయింగ్ కాన్సెప్ట్ అంటే సపోజ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద కన్జ్యూమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్. ఓన్లీ లా ఆఫ్ డిమాండ్ అనేది ఓన్లీ ప్రైస్కి అండ్ ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్కి అండ్ డిమాండ్ ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ మాత్రమే తెలియజేస్తుంది. మిగతాటి అన్నీ సేమ్ అనమాట. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ కన్జ్యూమర్స్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్. వాళ్ళ యొక్క కన్జ్యూమర్స్ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుంది. అలాగే ఇన్కమ్ షుడ్ రిమైన్ కాన్స్టెంట్. కన్జ్యూమర్స్ యొక్క ఇన్కమ్ అనేది కూడా సేమ్గానే ఉంటుంది. అలాగే ప్రైస్ ఆఫ్ ది అదర్ గూడ్స్ అండ్ షుడ్ నాట్ చేంజ్. ప్రైస్ ఆఫ్ ది అదర్ గూడ్స్ అంటే సబ్స్టిట్యూట్స్, అంటే దాని మన ప్రోడక్ట్ యొక్క సేమ్ కాంప్లిమెంటరీ గూడ్స్ కానీ సబ్స్టిట్యూట్స్ కానీ యొక్క ప్రైస్ అనేది సేమ్గా ఉన్నప్పుడు, నో చేంజ్ ఉన్నప్పుడు దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ద కమోడిటీ. అలాగే ఈ మన యొక్క కమోడిటీకి సబ్స్టిట్యూట్ అనేది ఉండదన్నమాట. ఈ లా ఆఫ్ డిమాండ్ యొక్క అజంప్షన్ ప్రకారం ఏంటంటే ద కమోడిటీ షుడ్ నాట్ కన్ఫర్ ఎనీ డిస్టింక్షన్. ఆ కమోడిటీ అనేది ఎటువంటి వ్యత్యాసం ఉండకూడదు అనమాట. అలాగే అంటే స్పెషలైజేషన్స్ ఏవి ఉండకూడదు. ఒకే కమోడిటీ మనము కన్సిడర్ చేసినప్పుడు ఆ కమోడిటీ యొక్క డిమాండ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అలాగే ద డిమాండ్ ఫర్ ఎ కమోడిటీ షుడ్ బి కంటిన్యూస్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రైస్ తగ్గే కొద్దీ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, అలాగే ప్రైస్ పెరిగే కొద్దీ డిమాండ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది ఆ డిమాండ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది బేస్డ్ ఆన్ ది చేంజ్ ఆఫ్ ది ప్రైస్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. అండ్ పీపుల్ షుడ్ నాట్ ఎక్సెప్ట్. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చి పీపుల్ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. అండ్ పీపుల్స్కి తెలియదు అనమాట. దే డోంట్ నో అబౌట్ ఫ్యూచర్ చేంజెస్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. ఇవి అజంప్షన్స్ అనమాట లా ఆఫ్ డిమాండ్. ఈ అజంప్షన్స్ బేస్ చేసుకొని లా ఆఫ్ డిమాండ్ అనేది చెప్పారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. కీప్ సపోర్టింగ్ మీ. స్టే సేఫ్, స్టే హోమ్.